హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ బజ్లో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇచ్చే రివ్యూ కళ్యాణ్ పడాల. ఎస్, విన్నర్ రివ్యూ ఇప్పుడు ఇవ్వబోతున్నా అనమాట. అతను ఏం ఆన్సర్స్ ఇచ్చారు, శివాజీ గారు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అసలు బయట వచ్చిన ఈ అమ్మాయిలు పిచ్చోడు అన్న కాంట్రవర్సీ ఎలాగా ఆయన జస్టిఫై చేశారు, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంది, అండ్ అన్నిటికీ మించి డీమన్ పవన్ ఇమాన్యువల్ గారి గురించి ఏం చెప్పారు కళ్యాణ్ పడాల గారు అనేది ఈ రివ్యూలో నేను మాట్లాడతాను అనమాట. అండ్ నా ఒపీనియన్ ఏంటి, షో స్టార్టింగ్ నుంచి లైవ్ అన్నీ చూసాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా అటు ఇటుగా చెప్తున్నా సరే అర్థమైపోతుంది. సో అతను ఏం చెప్పాడు కరెక్టా కాదనేది అయితే నేను చెప్తా, అంటే నా ఒపీనియన్ నేను షేర్ చేస్తా. ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పటివరకు నా రివ్యూస్ని నా అప్డేట్స్ని ఫాలో అయిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎండింగ్ వరకు చూడండి, ఈ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ థింగ్ ఆయన అడిగింది ఏంటంటే, ఫస్ట్ 3 వీక్స్లోని ఆయన మీద ఏదైతే రిమార్క్ వచ్చింది కదా, రమ్య గారు వచ్చి అమ్మాయిలు పిచ్చోడు ఏంటి ఎప్పుడు చూడు మీద చేతులు వేస్తారు అది ఇది అని, అది అడిగినప్పుడు ఆ అబ్బాయి ఇచ్చిన ఆన్సర్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ అబ్బాయి ఇప్పుడు 15th వీక్ తర్వాత కూడా అక్క ప్రియ అక్క శ్రీజ అనే మాట్లాడారు. ఎక్కడా కూడా ఫ్రెండ్ అయినప్పటికీ హీ హ్యాస్ దట్ సిస్టర్ ఫీలింగ్ అనమాట. సో ఆ ఫీలింగ్తోనే క్లోజ్గా ఉన్నామే తప్ప ఎలాంటి ఇది లేదు. అయితే బయటికి ఇలా ప్రొజెక్ట్ అయిందనమాట, ఇది కాదే మనం అని చెప్పి తనకి తాను కరెక్ట్ చేసుకున్నానని చెప్పి చెప్పడం జరుగుద్ది. కానీ ఆ అబ్బాయి ఏంటంటే, రమ్య వచ్చి తనకు చెప్పినప్పుడు ఓకే ఇలా వెళ్ళిందా అని అనుకున్నాడు, కానీ వెనక వెళ్ళి రమ్య ఇంకా షోలో కూడా మాట్లాడుతుంది అనే విషయం నాగార్జున గారు వీడియో వేసేంత వరకు తెలియదు అని చెప్తాడనమాట. సో జస్టిఫైడ్, ఎందుకంటే కరెక్టే కదండి, మనకు కూడా చాలా మంది గ్యాంగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరితో మనం క్లోజ్గా ఉంటాం, కానీ మనం చూసే విధానం బట్టి కూడా ఉంటుంది కదా. బట్ ఆఫ్టర్ దట్ వీక్ ఆ అబ్బాయి అట్లా ఉన్నాడా అంటే లేనే లేడు అని చెప్పుకోవాలి. అంటే చూసినంత వరకు అయితే డిగ్నిఫైడ్గానే ఉన్నాడు, తనకి తాను చూసుకుంటూ కాన్షియస్గా ఉన్నాడని చెప్పుకోవాలి. అండ్ రెండో పాయింట్, ఆర్మీ అనగానే రోబోలా ఉంటాం అనుకుంటారు, కాదు కదా, మాకు ఒక లైఫ్ ఉంటుంది. నేను కోవిడ్ చదివాను, మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవుతాం, వైబ్ అవుతాం, బయటకు వెళ్తూ ఉంటాం, మూవీస్కి వెళ్తూ ఉంటాం. ఆర్మీ పర్సన్ అనగానే సీరియస్గా దూరంగా అట్లా ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా. హీ ఆల్సో హ్యాస్ హిస్ లైఫ్ అని చెప్పి ఆ అబ్బాయి జస్టిఫై చేసుకుంటారు. నిజమేనండి, ఒక ఆర్మీ బ్యాగ్ నుంచి వచ్చిన ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అంటే ప్రతిసారి అందరూ కూడా ఆయన ప్రొఫెషన్ తీసుకొచ్చారు, కానీ ఈ అబ్బాయి ఎక్కడ కూడా తన ప్రొఫెషన్ తను తీసుకొచ్చి కార్డులో షోలో ఎక్కడ ఆ ప్రొఫెషన్ కార్డ్ని కానీ సింపతి కార్డ్ని కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలా ఉన్నాడు, ఎలా మాట్లాడాలనుకున్నాడో అలా మాట్లాడాడు అనమాట. యా, దట్ ఈస్ ఆల్సో ట్రూ. ప్రతి ఆర్మీ అవనియండి, సోల్జర్ అవనియండి, పోలీస్ ఆఫీసర్ అవనియండి, ఎవరికి వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. బ్యాక్ ఎండ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి కదా, దట్ ఈస్ ట్రూ. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, చిల్ అవుతారు, వైబ్ అవుతారు, అది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే అనమాట. అండ్ తనుజ గారిది మనం ఒక వీడియో చూసి ఉంటాం, హెల్త్ బాగోలేదు పడిపోతారు కదా, ఆ గేమ్ పడిపోయాక ఆవిడ డాక్టర్ రూమ్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చాక ఆయన ఒక నైట్ ఇట్లా చేయి పట్టుకోవడం మనం చూపిస్తారు, చేయి పట్టుకుని అలా కూర్చోవడం. కానీ ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, తనకి షివరింగ్ వచ్చింది, తను అప్పుడే పడుకుంటుంది, మళ్ళీ ఎక్కడ కదిపితే లేస్తుంది అని చెప్పేసి అట్లా షివరింగ్ అవుతుందని చెప్పి ఇట్లా పట్టుకొని కూర్చున్నాము, మాధురి గారు వచ్చాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పడం జరుగుతుంది. యా, దట్ ఈస్ ట్రూ, జస్టిఫైడ్, నిజమే కదా. షివరింగ్ అవుతుందని చెప్పి ఆ అబ్బాయి చూపించిన కేర్, ఎందుకంటే అప్పటికే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఎంతో అభిమానంగా ఉన్నాడు, ఫ్రెండ్షిప్, ఒక మంచి ఫ్రెండ్ అన్న ఫీలింగ్తో ఉన్నాడు. ఆ హౌస్లో అందరికంటే వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా ఉండడం మాట నిజమే అనమాట. అందుకని జస్టిఫైడ్ అనే అనిపించింది నా వరకు అయితే. మాత్రం మీకేమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ డీమన్ పవన్ గురించి భలే చెప్పాడండి ఆ అబ్బాయి. అసలు డీమన్ పవన్ ఇది కాదే, ఆ అబ్బాయి అంటే షోలో వచ్చాక కూడా ఈ డీమన్ పవన్ని చూసి తను ఇది కాదే, తిని ఎందుకు ఇలా ఉంటున్నాడు, నామినేట్ అయినా చేసి చెప్పాలి, ఇట్లా కాదని అనుకున్నాడంట. అసలు అగ్ని పరీక్ష షోలో అందరినీ కలుపుకుంటూ అందరితో వెళ్తూ చలాకీగా ఒక క్లిప్ చేయాలన్నా, ఒక వీడియో బయట అడిగిన చాలా చలాకీగా ఉండేవాడంట, అందరినీ కలుపుకుంటూ వెళ్ళేవాడంట, కామెడీ చేసేవాడంట, ఇట్లా ఫ్లిప్స్ చేయడం కానీ చాలా యాక్టివ్ పర్సన్ అంట. వేరే షోలో వచ్చాక అది కాదే తిను అని చెప్పేసి తనే షాక్ అయ్యాడంట. తిని ఇచ్చిన ఆన్సర్ మేబీ అది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్లో అయితే డీమన్ పవన్ ఇచ్చిన గేమ్ అయితే వేరే లెవెల్ అండి. అరే ఇది కదా కావాలి, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా డీమన్ పవన్ అని చెప్పి అనుకోని జనాలు ఎవరు అయితే ఉండరు, దట్ ఈస్ ఫర్ షూర్. ఇదైతే నాకు కూడా కరెక్టే కదా అని అనిపించింది. అండ్ ఫైనల్గా ఇమాన్యువల్ గారు 4th ప్లేస్లో అవుట్ అయినప్పుడు, అవుట్ అనుకోడు, 4th ప్లేస్లో ఎలిమినేట్ అయినప్పుడు నీకు ఎలా అనిపించింది అంటే, ఇట్లా బ్రెయిన్ మొత్తం బ్లాస్ట్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఇస్తాడనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ గారు అట్లీస్ట్ 3ర్డ్లో ఉంటారు అనుకున్నారంట, కానీ ఇమాన్యువల్ మాత్రం అట్లా కాదు అని చెప్పి తను కూడా షాక్ అయిన విషయం చెప్పారు. నిజమేనండి, ఆడియన్స్కి కూడా షాక్ అయ్యి ఇమాన్యువల్ గారు 4th ప్లేస్లో వెళ్ళారు అనేది, దట్ ఈస్ నో డౌట్ అనమాట. ఎక్స్పెక్టే చేసి ఉండము అసలు.
ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా గేమ్ ఆడారు, ఆ ర్యాపో ఉంది, దగ్గరుండి చూసి వచ్చారు. మనం లైవ్ జస్ట్ ఎపిసోడ్స్ చూస్తాం, కానీ వేరేస్ వీళ్ళందరూ ఈ టాప్ 5 కూడా దగ్గరుండి ఒకరికొకరు చూసుకుంటూ, ఒకరి ఆట ఒకరిని గమనించుకుంటూ ఆడుకుంటూ వెళ్తుంటారు కాబట్టి ఒకరి మీద ఒకరికి మంచి అంచనా వస్తుంది. సో అందుకని ఆ అబ్బాయి కూడా షాక్ అయ్యాడనమాట. ఆ అబ్బాయి కాదు, నవీన్ పోల్ శెట్టి గారు కూడా షాక్ అయ్యాడనమాట. ఆ రియాక్షన్ మీద ఒక షార్ట్ కూడా చేస్తాను, రీల్ కూడా చేస్తా, చూడండి, క్రేజీ అనిపిస్తుంది. నేనైతే ఇమాన్యువల్ గారి ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కళ్యాణ్ పడాలా గారు ఇచ్చిన ఆన్సర్స్. అండ్ అన్నిటికీ మించి ఆ అబ్బాయి డౌన్ టు ద ఎర్త్ ఉన్నాడు. అండ్ బెస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారండి, ఇది ఫస్ట్లో స్టార్ట్ చేయాలి. అతనిలో స్పిరిట్ రగిలించింది దివ్య అని ఇతను అంటారు. నిజమే, దివ్య ఎప్పుడైతే వచ్చి ఈ ప్లేస్లో నేనుంటే ఇంకా ఆడుండేదని, నువ్వు ఆడట్లేదు అని దివ్య ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో, వర్స్ట్ ప్లేయర్ అని చెప్పిందో, ఆ పౌరుషానికి వెళ్ళిపోయి పంతానికి వెళ్ళిపోయి ఆయన చూపించాలి అని ఆయన గేమ్ మార్చి యూటర్న్ కొట్టి రివర్స్ చేసి ఆడాడు కదా, దట్ ఈస్ ట్రూ. దివ్య గారికి నిజంగానే కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పౌరుషానికి వెళ్ళి కెప్టెన్ బ్యాండ్ కూడా దివ్యతోనే పెట్టించుకుంటారని అంటారు. నిజమే, ఆ రీజన్ అయితే మాత్రం దివ్య అని ఒప్పుకోవాలి, దట్ ఈస్ ఫర్ షూర్. హౌస్లో తనుజ గారు ఎంత హెల్పింగ్గా ఉన్నప్పటికీ కూడా ఆయనలో అది ఇట్లా కాదు, ఇది ఇట్లా వెళ్తుంది, నువ్వు ఇలా కాదు అని చెప్పి ఒక్కసారి ఆయన పడుకున్న అతన్ని ఇట్లా నిద్ర లేపింది దివ్య గారే అని చెప్పుకోవచ్చు. అందులో అయితే నో డౌట్. తనని తాను చెక్కిన శిల్పి అంటే ఏంటో కాదు, అతను మార్చుకుంటూ ఎక్కడికక్కడ చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. అందుకే శివాజీ గారు తనని తాను చెక్కిన శిల్పి అని చెప్పి అడ్రస్ చేయడం జరుగుద్ది, ఒక కేక్ కట్ చేయించడం జరుగుద్ది అనమాట. అండ్ ఆ అబ్బాయి డౌన్ టు ద ఎర్త్ ఉండి ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తారు. ఆడియన్స్ లేకపోతే తను లేనని చెప్తారు. ఫ్యూచర్లో మూవీస్ యాక్ట్ చేస్తావా అంటే పెద్ద స్టార్ హీరో అయిపోవాల్సిన అవసరం లేదు, మంచి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఇతనికి ఇస్తే గొప్ప యాక్టర్ అన్న అనిపించుకుంటే చాలు అని చెప్పి ప్రతి మాట కూడా చాలా బాగా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా పొగరుగా అరే విన్ అయిపోయా అని చెప్పి అట్లా ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదు. చాలా డౌన్ టు ద ఎర్త్, నిదానంగా ఆ గ్రేట్ఫుల్నెస్ కూడా కనిపించింది ఆ అబ్బాయి మాటల్లోని. అండ్ ఆ అవార్డు అయితే చిన్నపిల్ల ఏదో బొమ్మను పట్టుకోకుండా వదలకుండానే నించుని వస్తూ ఉంటాడు అనమాట. శివాజీ గారు అంటారు కొంచెం అది పక్కన పెట్టు అని చెప్తాడనమాట అతను. అండ్ అన్నిటికీ మించి ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ వెల్ విషెస్ అట్ ది సేమ్ టైమ్ ఆడియన్స్ అందరికీ కూడా గ్రేట్ఫుల్గా ఉంటున్నట్టు థ్యాంక్స్ చెప్తారు. సో ఇది హానెస్ట్గా నేను ఇచ్చిన బిగ్ బాస్ బజ్ కళ్యాణ్ పడాలా గారి రివ్యూ. చూస్తున్నప్పుడు షోలో అతను ఎలా ఉన్నారో బయట అలానే ఉన్నారో అనిపించింది. హానెస్టీగా చెప్పినట్లు అనిపించింది. ఎక్కడ కూడా ఎలాంటి లేయర్ వేయలేదు, ఎలాంటి పొగరుగా మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అండ్ జెన్యూన్. తనుజ గారి మీద అట్మోస్ట్ రెస్పెక్టే కనిపించింది. ఎక్కడా కూడా తను గెలిచని ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడదాం అన్న విధానం అయితే ఎక్కడా కనిపించలేదు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.